Hello everyone, welcome back to our channel Aptitude Edge. Today we will see the second question in the topic of counting of figures. ఓకే అండి. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ది గివెన్ ఫిగర్. అంటే ఇచ్చిన ఫిగర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది తెలియాలి అంటే మనకి బేసిక్గా కొంచెం నాలెడ్జ్ ఉండాలి ఈ కాన్సెప్ట్ మీద. సో ఒక ఎగ్జాంపుల్ చూస్తే బేసిక్ ఐడియా అనేది వస్తుంది. సో ఎగ్జాంపుల్ 1 ఈస్ ఫైండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ది గివెన్ ఫిగర్. ఇక్కడ మనకు ఒక స్క్వేర్ ఇచ్చారు, బిగ్ స్క్వేర్, అండ్ ఆ స్క్వేర్ని 3 లైన్స్ తోటి వర్టికల్గా హారిజెంటల్గా డివైడ్ చేశారు. సో దట్ ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ స్మాల్ స్క్వేర్స్ అనేవి ఫామ్ అయ్యాయి అన్నమాట ఇక్కడ. సో ఇది కౌంట్ చేయాలి మనం. సో దానివల్ల టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేవి వచ్చేస్తాయి. ఇది తెలియాలంటే మనం వీటికి నెంబరింగ్స్ ఇవ్వాలి. అంటే 1 2 3 4 రో వైజ్ అండ్ ఆల్సో కాలమ్ వైజ్ 1 2 3 అండ్ 4. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి రోస్లో 4 బాక్సెస్ ఉన్నాయి అండ్ ఆల్సో కాలంలో కూడా 4 బాక్సెస్ ఉన్నాయి. సో 4 x 4 4 into 4 దట్ ఈక్వల్స్ టు 16. మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక్కొక్క వాల్యూ అంటే 4 - 1 4 - 1 బోత్ నెంబర్స్కి డిక్రీజ్ చేస్తూ అప్ టు 1 వరకు రావాలి. సో 3 into 3 దట్ ఈస్ 9. 3 into 3 3 3s 9. And then 2 into 2 3 minus 1 is 2 that is 4. And 1 into 1 that is 1. అండ్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు టోటల్ చేయాలి వీటిని 16 + 9 + 4 + 1. సో ఈ టోటల్ వాల్యూ ఎంత అవుతుంది మనకి 30 అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఈక్వల్స్ టు 30 అనమాట ఇచ్చిన ఫిగర్లో. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో దట్ మనం ఆ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సేమ్ క్వశ్చన్, ఫైండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. పైన స్క్వేర్ లాగా కాకుండా కొంచెం కాంప్లికేటెడ్, అంటే కొంచెం బిగ్ వాల్యూస్ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఇచ్చిన స్క్వేర్ని 3 స్క్వేర్స్గా డివైడ్ చేశారు అండ్ హారిజెంటల్గా వర్టికల్గా ఒక్కొక్క లైన్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏమేం చేయాలంటే మిడిల్ స్క్వేర్ నుంచి రావాలి, వాటికి నెంబరింగ్స్ ఇవ్వాలి 1 2 3 4 అండ్ ద అవుటర్ స్క్వేర్ టోటల్ స్క్వేర్ ఈస్ 1. అంటే టోటల్గా ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. అలానే సెకండ్ స్క్వేర్కి కూడా 1 2 3 4 అండ్ ఆల్సో అవుటర్ స్క్వేర్కి 1 2 3 4. ఇలా ఎన్ని టైమ్స్ వేసాం, 3 టైమ్స్. అంటే ఫస్ట్ మిడిల్లో ఒకటి క్యాలిక్యులేట్ చేయండి, 1 2 3 4 అండ్ టోటల్ 1 ఈజ్ 5. సో 5 వచ్చాయన్నమాట. 5 స్క్వేర్స్ ఇంటూ టోటల్ ఎన్ని స్క్వేర్స్ ఇచ్చారు మనకి 1 2 3. సో 5 into 3 15 అనమాట. సో ఆన్సర్ ఈస్ 15 స్క్వేర్స్. ద టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఈస్ 15 అనమాట. సో ఈ ఈ 2 ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకొని మనకి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు మనం. ఇక్కడ ఏమి ఇచ్చారు, సేమ్ సెకండ్ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని ఒక స్క్వేర్ ఇచ్చారు అండ్ అవుటర్ లూప్ని దేన్ని బేస్ చేసుకొని చేయాలంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసిన దానిలాగా 1 2 3 4 ఈజీగా అర్థమవుతుంది కదా. కాలంకి కూడా 1 2 3 అండ్ 4. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ అవుటర్ స్క్వేర్స్ని కౌంట్ చేద్దాం అనమాట. అవుటర్ స్క్వేర్స్ని కౌంట్ చేయాలంటే మనం ఏం చేయాలి, 4 x 4. ఇక్కడ ఏముంది, రోస్లో 4 స్క్వేర్స్ ఉన్నాయి, కాలంలో కూడా 4 స్క్వేర్స్ ఉన్నాయి. సో 4 into 4 దట్ ఈస్ 16. అండ్ వాల్యూ డిక్రీజ్ చేస్తూ 3 into 3 దెన్ 2 into 2 అండ్ దెన్ 1 into 1 అండ్ కౌంట్ దీస్ వాల్యూ 16 + 9 + 4 + 1 ఈక్వల్స్ టు 30 స్క్వేర్స్. ఓకే, ఇప్పుడు అవుటర్ స్క్వేర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్నర్ స్క్వేర్స్ తీసుకోవాలి. ఇన్నర్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి మనకి, 4 స్క్వేర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్క స్క్వేర్ని క్యాలిక్యులేట్ చేసి మల్టిప్లైడ్ బై 4 చేసి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఒక స్క్వేర్లో ఎన్ని ఉన్నాయి ఇప్పుడు 1 2 3 4 ప్లస్ అవుటర్ స్క్వేర్ 5. సో మొత్తం ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి 4. 5 into 4 20. సో మన క్వశ్చన్ ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అడిగారు. సో 30 + 20 దట్ ఈక్వల్స్ టు 50 స్క్వేర్స్ అనమాట. ఆన్సర్ ఈస్ 50, ఆప్షన్ ఏ.